నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పంట నష్టాన్ని లెక్కించాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. మైనార్టీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులు పంటలను ముందుగానే కోసి పంట తోటలను కాపాడుకోవాలని అధికారులను సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగళ్ల వాన వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఒక సమీక్ష సమావేశంలో అధికారులు మాట్లాడుతూ 6 జిల్లాల్లోని 16 మండలాలు 89 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. 2000 మందికి పైగా రైతులకు చెందిన సుమారు 1215 హెక్టార్ల వ్యవసాయ భూమి దెబ్బతిన్నదని, రైతులకు సకాలంలో సలహాలు అందించాలని, మరింత నష్టాన్ని తగ్గించడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈలోగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిస్థితిపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే 3-4 రోజులు ఉరుములు, మెరుపులు, వడగళ్లు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు పంటలు ముందుగానే కోసి పండ్ల తోటలను కాపాడుకోవాలని సూచించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప, మొక్కజొన్న, అరటి, మామిడి వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వాతావరణ హెచ్చరికలు, పంట నష్టం మరియు ప్రభుత్వ స్పందనపై తాజా సమాచారం కోసం అధికారులు వేచి ఉండాలని అన్నారు. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు 2వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. వేద పండితుల వేద మంత్రాల నడుమ జగన్మాతకు కనకాంబరాలు, గులాబీ పూలతో లక్ష పుష్పార్చన అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల భాగంగా 2వ రోజైన శుక్రవారం పూజా మండపంలో జగన్మాతకు వేద మంత్రాల నడుమ కనకాంబరాలు, గులాబీ పూలతో లక్ష పుష్పార్చన కన్నుల పండుగ నిర్వహించారు. అమ్మవారిని కనకాంబరాలు మరియు గులాబీ పూలతో అత్యంత సుందరంగా అలంకరించి అర్చించారు. రంగురంగుల పుష్పాల సుగంధాల మధ్య జరిగిన ఈ పుష్పార్చన సేవను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని తన్మయత్వం చెందారు. లక్ష పుష్పార్చనతో కనకదుర్గమ్మ వర్ణకాంతి శోభితంగా మెరిసిపోతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా దర్శించుకున్నారు. అంతకు ముందు సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం మంగళ వాయిద్యాల నడుమ ఈవో సేనానాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శంకర, శాండిల్య పలువురు కలిసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు కలెక్టర్ శేషవస్త్రం కప్పి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. నేడు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ లక్ష్మీషా బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగినగర్ కాలనీలోని షాదీఖానా కళ్యాణ మండపం నందు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర తన సొంత నిధులతో డివిజన్ లోని 500 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీ ప్రజలు ఆనందంగా రంజాన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని మైనార్టీ కుటుంబాలకు పెద్ద ఎత్తున రంజాన్ తోఫాలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 10,000 కుటుంబాలకు సొంత నిధులతో తోఫాలు అందజేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మైనార్టీల ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అట్లాగే కార్పొరేటరు సోదరి కంచి దుర్గా, అలాగే కంచి ధనశేఖరు, మన రాము, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు సోదరుడు గౌస్ బాషా, అలాగే మన సావిత్రి కానీ, మన లక్ష్మి, అలాగే మహిళా నాయకురాలు, మన మిగిలినటువంటి మహిళలు, ఇంకా సుబాని, నాగూరు, మన లతీఫు, బషీరా, సలీము, మెహబూబ్ బాషా, ఇంకా మన బుగతా శ్రీరాములు, రాము, ధర్మాన్ రాము, వెంకట్రావు అందరికీ, అలాగే మహిళా నాయకులు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం దాదాపు పూర్తవస్తా ఉంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి వెండి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈవో సేనానాయక్ బోరా
రాధాకృష్ణ అమ్మవారి రథాన్ని లాగారు. వసంత నవరాత్రుల ప్రారంభోత్సవాల భాగంగా అమ్మవారిని మరువం మల్లెపూలతో అర్చించారు. ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వారి వెండి రథోత్సవం కనుల విందుగా సాగింది. ఈవో వికే సేనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పర్యవేక్షణలో అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించినటువంటి వెండి రథంపై ఉత్సవమూర్తులు ఉంచి కొండ దిగువన మహా మండపం వద్ద రథాన్ని ప్రారంభించారు. వెండి రథంపై ఆది దంపతులు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారు అమ్మవార్లకు సహర్తనిస్తూ నీరాజులు పలికారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చల నడుమ సాగిన రథోత్సవ వసంత నవరాత్రుల వైభవానికి నాంది పలికింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర బాబు దంపతులు పూజలో పాల్గొని అనంతరం వెండి రథం ఊరేగింపు వన్ టౌన్ స్టేషన్ కు రాగా సిపి దంపతులు, పోలీస్ అధికారులు సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి పసుపు, కండువా, పువ్వులు, పండ్లు, పట్టవస్త్రాలు సమర్పించారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్టు హర్షణీయమని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ అన్నారు. గడిచిన 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చిన నిబద్ధత చాటుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగతను రూపుమాపాలనే నినాదంతో 20 లక్షల ఉద్యోగాల హామీ దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని అన్నారు. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు మిగిలిన లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తెలుగునాడు విద్యార్థి సంఘం టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో సంబరాలు జరుపుకున్నారు. మిఠాయిలు తినిపించుకుంటూ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ మాట్లాడుతూ నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్లు విడుదల చేయడం హర్షణీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ఎస్సీఆర్బీ నివేదిక ప్రకారం 4,100 నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. నిరుద్యోగ యువతకు జగన్ పాలనలో ఉద్యోగ కల్పన కరువైందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల మందికి ఉపాధి కల్పించేలాగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయారని, సజ్జల రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చదువుతున్నారని అన్నారు. జగన్ ను తన సొంత చెల్లెలు షర్మిల శత్రువుగా పోల్చుతుందని, జగన్కు ఇంతకంటే అవమానం ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. తెలుగు యువత ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా తెలుగు యువత పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేశంలోని ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వమేనని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు పులిపాటి రాజ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆర్ మాధవ్, తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు రాజేష్, నాయకులు అల్లాడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభవన సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకి తెలియజేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు దాకా 2,87,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా క్లియర్గా నేను జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం మీరు అందరూ చూశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే రిమైనింగ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేసి మిగతా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాదాపు 5.5 సంవత్సరాలు గడిచిన 5.5 సంవత్సరాలు ఎన్సీఆర్బీ రిపోర్ట్లో 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో. అటువంటి నిరుద్యోగుల ఆత్మహత్యలు జరగకుండా ఉండడం కోసమే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 25 లక్షల మంది ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అందరితో కూడా ఒప్పందాలు చేసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసలు సందర్భం లేని అతనికి ఇష్టం లేకపోయినా మరి నిన్న విడుదలైన జాబ్ క్యాలెండర్లో మా నారా లోకేష్ గారు యోగాలంలో ఏదైతే హామీ ఇచ్చారో
ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్గా అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు ఏయ్యా అంటే ఆ చేపల కొట్లు, ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈరోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం, యువత భవిష్యత్తు తన లక్ష్యంగా పెట్టుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అదే హామీ ప్రకారం ఈరోజు లోకేష్ గారు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 6,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డికి దడిచి ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా మరి గత ప్రభుత్వంలో ఆయన కమిషన్లకు భయపడి దాదాపు 20,000 వరకు కంపెనీలు వెనక్కి వెళ్ళిపోవడం మనం చూసాం. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. అదేంటంటే ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవడం ఎలా, అలానే యువత భవిష్యత్తు బాగు చేయడం, రాష్ట్రాన్ని ఎలా మంచి బాటలో తీసుకెళ్లాలనేది నేర్పించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏదైతే తను నాయకత్వ లక్షణాలు, ప్రజా పరిపాలన విధానం నేర్చుకునే విధంగా అవకాశం కల్పించడం కోసం అతన్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ సీఎంని కానీ, అలానే మా కూటమి నాయకులు, ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారిని చూసి పరిపాలనా విధానం అంటే ఏంటి, యువతని మంచి బాటలో ఎలా తీసుకెళ్లాలనేది నేర్చుకోవడం కోసం దేవుడు మీకు ఈరోజు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు భాషావేత్తలు పిలుపునిచ్చారు. ఆంగ్ల హిందీ భాష వ్యామోహంలో తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు మాతృభాషలోనే విద్యాబోధన సాగాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బందరోడ్లోని బాలోత్సవ భవన్లో తెలుగు జాతి పరిరక్షణ సమితి ఆవిర్భావ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాపతి ఆచార్య డి మునిరత్న నాయుడు మాట్లాడుతూ సమాజంలో మారుతున్న పరిస్థితుల వల్ల మన సంస్కృతి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ప్రకారం ప్రాథమిక స్థాయి నుండి డిగ్రీ వరకు మాతృభాషలోనే బోధన సాగాలని, ముఖ్యంగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో కూడా తెలుగు మాధ్యమంలో పుస్తకాలు అందుబాటులోకి రావాలని కోరారు. పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి దైనందిన వ్యవహారాల్లో తెలుగు వాడకాన్ని పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతికి ఘనమైన చరిత్ర ఉందని, ఒకప్పుడు 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన ఘనత తెలుగు వారికి దక్కుతుందని అన్నారు. అలాంటి తెలుగు భాష నేడు 4వ స్థానానికి పడిపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఉపాధి కోసం ఇతర భాషలపై మోజు పెంచుకుంటూ సొంత భాషను నిర్లక్ష్యం చేయడం భావ దరిద్రమని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు భాషను ప్రోత్సహించే సరైన నాయకత్వం కరువైందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు అన్నాబత్తని సదాశివరావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తెలుగు వారందరూ ఏకం కావాలని పిలుపునివ్వడం జరిగింది. తెలుగు గడ్డపై ఇతర రాష్ట్రాల ప్రజలు ఉపాధి పొందుతున్నప్పుడు మనవారు మాత్రం పరభాషల కోసం ప్రాకులాడటం సరికాదని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో భాగంగానే తెలుగు జాతి పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినట్లుగా ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహాసభ సభ్యులు పివి వరప్రసాద్, మహారాష్ట్ర ఆల్ ఇండియా కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ రాధామోహన్, తమిళనాడు రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ ఏవి సీతారామయ్య, రాష్ట్రేతర తెలుగు సమైక్య చైర్మన్ రాళ్లపల్లి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఉన్నారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి మంది మీకు తెలుసు. చాలామంది మిగతా వాళ్ళు తిరిగిపోయి ఉండొచ్చు. మన పాండిచ్చేరి వైద్యరంగ గారు, సుబ్బారెడ్డి గారు, తమిళనాడు దక్షిణామూర్తి గారు 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి. అంటే దక్షిణామూర్తి గారి పేరు మాత్రం కరుణానిధి పెట్టుకోవచ్చు. కర్ణాటకకి వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు, మహారాష్ట్రకు మారుతిరావు గారు, ఇటుకంటి రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ పాయింట్స్, పర్లాకింటి రాజు గారు ఒరిస్సాకి. మనకు అంటే 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. మన రాష్ట్రాలు కాకుండా మనం కలిపి అనేక దేశాలకు అధ్యక్షులుగా చేసాం. బర్మా దేశం, అసలు అనేక దేశాలు, శ్రీ విజయ సామ్రాజ్యం కానీ, మన గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు చంపా సామ్రాజ్యం అంటే వియత్నాం దాకా వెళ్ళాం. వీరాస్వామి రంగడ్ గారు మారిషస్ దేశ అధ్యక్షుడుగా ఉన్నారు. అలాంటి గొప్ప తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఇబ్బంది పడుతున్న బాధ కలిసి వేస్తుంది మనుషుల్లోకి.
ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ వచ్చిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక భావం మనం మిగతా తమిళులు ఎలా ఉన్నారు ఒక్కటి గమనించమని చెప్పుకోతున్నాను. మనకు స్వతంత్రం వచ్చేదానికి ఈ దేశంలో రెండో అతిపెద్ద భాష తెలుగు. ఈ దేశం నుండే నాలుగు భాషల్లో నాణ్యాల మీద బ్రిటిష్ వాళ్ళు వేసినప్పుడు హిందీ, తెలుగు, ఉర్దూ, అలా ఇంగ్లీషు, బెంగాలీ అంటే ఈ భాషలు కూడా ఉండేది. ఇవాళ ఎంత 22 భాషలో ఒకటికి మారిపోయింది. 4వ స్థానానికి దిగజారిపోయామండి మన భాష. కడుపు బాధ, ఎంత బాధ ఉందంటే ఇవాళ ఉగాది సందర్భంగా చాలామంది వాళ్ళు మాట్లాడతారు హ్యాపీ ఉగాది. ఏంటండి దౌర్భాగ్యం? హ్యాపీ న్యూ ఇయర్ అన్నది ఇవాళ తెలుగు సంవత్సరాన్ని కూడా తెలుగు సంవత్సరాలని చెప్పుకోలేని ఒక భావదారిద్ర్యం పడిపోయామా? వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండొచ్చు కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. మీ అందరూ, నేను చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, మీ అందరూ కూడా ఒక గొప్ప తెలుగు జాతి వారసత్వానికి చిహ్నం. 500 సంవత్సరాల క్రితం చేవేరు రంగులతో బయోటెక్నాలజీకి ఆద్యం పోసాం. అంత గొప్ప చరిత్ర ఉంది. ఇవాళ అమెరికాలో టెక్నికల్ రంగంలో మనం ఈరోజు సమాజం సంఘజీవి అనే మాట మర్చిపోయి ఎవరికి వారే యమునా తీరేలాగా ఉంది పరిస్థితి. కాబట్టి మన రాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలు వీటన్నిటినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం ఇక్కడి నుండి ప్రవాసంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ ఇక్కడైతే మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎంతసేపు ఆంగ్ల చదువుల మీద పడిపోయి మన తెలుగు భాషను, మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. కాబట్టి దాన్ని పంచాయతీ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి డెవలప్ చేయాలనేదే మా ఉద్దేశం. దానికోసమే నేను వీళ్ళకు చెప్పాను ఆ విధంగా మనం చేయాలని. కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి కమిటీలు వేసుకొని ఎక్కడికక్కడ వేసి మనం దైనందిన వ్యవహారాలన్నింటిలోనూ మనం తెలుగు భాషను వాడుకునేటట్టుగా, అదేవిధంగా 2020 ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో నూతన విద్యా విధానం, ఆ విధానంలో భాగంగా ప్రాథమిక స్థాయి వరకు పూర్తిగా తెలుగు భాషలోని, మాతృభాషలోని బోధన జరగాలి. ఆ తర్వాత ఒక భాష అయినా కంటిన్యూ చేస్తూ డిగ్రీ వరకు, లేకపోతే ఈరోజు మెడిసిన్, ఇంజనీరింగు వాటిల్లో తెలుగు మాధ్యమంలో పుస్తకాలు తయారు చేస్తే రేపు అవి చదివేది ఎవరు, వాటిని చూసేది ఎవరు? కాబట్టి ఈ విషయాలన్నింటినీ ఈ ఉద్యమం ద్వారా చేయాలనేదే వాళ్ళ ఉద్దేశం. కాబట్టి నన్ను అతిథిగా పిలిచారు, నేను వచ్చాను. ధన్యవాదాలు. తెలుగు జాతి పరిరక్షణ సమితి ఈరోజు ఆవిర్భావ దిన సందర్భంగా విజయవాడలో ఉగాది సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి తెలుగు జాతి పక్షం మన లక్ష్యం అనే నినాదంతో, అదే మా విధానంతో, అదే మాకు ప్రధానంగా చేయడం జరుగుతుంది. దీన్ని ఒక వేదికగా, దీంట్లో ఎవరి నాయకత్వం కాదు, అందరూ నాయకులే, ఎవరి స్థానాల్లో వాళ్ళ నాయకత్వాన్ని వహించేటట్టు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకునేలాగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ముందు రాష్ట్ర స్థాయిలో, తెలుగు రాష్ట్రాల్లో మొదటగా కమిటీలు వేసి, జిల్లా స్థాయిలో కమిటీలు, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కమిటీలు వేసి, తర్వాత వరల్డ్ వైడ్గా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరి ముఖ్యంగా తెలుగు జాతికి సంబంధించిన అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్కరిది కాదు, ఈ జాతి మొత్తాన్ని. దీంట్లో ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎట్లాంటి ప్రవృత్తిలో ఉన్నా కూడా దీంట్లో పనిచేయడానికి అవకాశం ఉంది. దయచేసి మన తెలుగు జాతిని మనం కాపాడుకొని, మన సాంప్రదాయ సంస్కృతులన్నింటినీ మనం కాపాడుకొని భావితరాలకు ఈ జాతిని నిర్వీర్యం అవ్వకుండా అందించాల్సిన బాధ్యత మనం తీసుకుంటారని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తీర్థమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యే తొలుత శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేషార్చనలు చేశారు. తిరుపతమ్మ మృత మండలి సభ్యులు సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, జాస్తి ఫణిశేఖర్, కాసినేని నాని, శివలీల, కాసినేని బాబురా మరియు కమిటీ సభ్యులు, గ్రామ
గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పోలవరం నిర్వాసితులు పండుగలనేవి మర్చిపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. జగన్ 2 ఏళ్లలో ఎందుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం గురించి నిర్వాసితుల గురించి మాట్లాడే అర్హత జగన్ కి లేదని అన్నారు. పోలవరం కోసం వచ్చిన నిధులను జగన్ దారి మళ్లించారంటూ ఆయన ఆరోపించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం తమకు ఎంత ముఖ్యమో పోలవరం నిర్వాసితులు అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. 2027లో పోలవరం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు పోలవరం అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీష తెలిపారు. నేరుగా నిర్వాసితులకు డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పోలవరం నిర్వాసితులు పండుగలనే మర్చిపోయినటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక ఉగాది, ఒక దీపావళి, ఒక క్రిస్మస్ ఇటువంటి పండుగలన్నింటినీ కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న 2025 జనవరిలో సంక్రాంతికి ఆ రోజు 900 కోట్ల రూపాయలు. అదేవిధంగా 2025 నవంబర్ దీపావళికి అప్పుడొక 900 కోట్ల రూపాయలు. మళ్ళీ ఈరోజు 2026 మార్చి ఉగాదికి మళ్ళీ ఈరోజు 250 కోట్ల రూపాయలు. నేను అడుగుతూ ఉన్న సూటిగా జగన్మోహన్ రెడ్డిని, నీ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 21 నెలల కాలంలోనే 1940 కోట్ల రూపాయలు 21 నెలల్లో మేము ఇస్తే 5 సంవత్సరాల పాలనలో ఆ నిర్వాసితులకి ఒక్క రూపాయి ఎందుకు ఇవ్వలేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాదు ఆ రోజు 2016 సంవత్సరంలో ఆ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ఆ రోజు అందజేశారు. మరి 2016లో ముఖ్యమంత్రిగా, 2024 తర్వాత ముఖ్యమంత్రిగా ఆ రోజు ఈ రోజు నిర్వాసితులకి వచ్చినటువంటి ఆ ఖాతాల్లో పండు సొమ్ము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగానే వచ్చింది తప్ప మధ్యలో 5 సంవత్సరాలు నీ 1924లో ఎందుకు ఒక్క రూపాయిని విడుదల చేయలేకపోయావు? నీకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది, నీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చింది. మధ్యలో 5 సంవత్సరాలు కనీసం నిర్వాసితులకి ఒక పైసా ఇవ్వడానికి కూడా నీకు మనసు రాలేదు అని అంటే నువ్వు మరి మైక్ పట్టుకుంటే వేదిక ఎక్కితే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బిడ్డలు అంటావు. కానీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఆ బిడ్డలకి, ఆ అడవి బిడ్డలకి, ఆ నిర్వాసితులకి, ఆ పోలవరం గురించి విలువైన భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఎందుకు ఒక్క రూపాయి నువ్వు ఇవ్వలేకపోయావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు నిర్వాసితులకు కూడా సమాధానం చెప్పాలి. అప్పుడే నువ్వు పోలవరం గురించి మాట్లాడేటువంటి అర్హత ఉంటుంది అని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పంట నష్టాన్ని లెక్కించాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన వేద పండితులు. సెంట్రల్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు రంజాన్తో పాకెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. మైనార్టీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.